నమస్కారం అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఏంటంటే, మనం గతంలో మేము పని నేర్చుకునే టైంలో డోర్లు మొత్తానికి ఇలా మేము ముక్కు పెట్టి వర్క్ చేసి పేపర్ కొట్టి పెయింట్ పెట్టి చేసేవాళ్ళం. ఇప్పుడంతా సన్ గ్లాసు అంటూ అన్ని డోర్లు వచ్చేసినాయి. ఇప్పుడు ఈ డోర్లు మొత్తానికి సన్ గ్లాసులు మొత్తం ఊడిపోయినాయండి. సన్ గ్లాస్ మొత్తం ఊడదీసాము. అవన్నీ పీకేసి మూడో కోటింగ్ మొక్కు పెడుతున్నాను. ఈ మొక్కు పెట్టి తర్వాత పెయింట్ వేస్తాను. డోర్లు చూడండి ఎలా ఉంటాయో, చాలా చాలా నీట్గా ఉంటాయి. అయితే ఇది చాలా స్టాండర్డ్ పని. ఎప్పుడైనా అవసరమైతే ఏదన్నా మరకలు అంటినా కానీ పెయింట్ వేసుకోవచ్చు, కవర్ అయిపోతుంది. నచ్చిన పెయింట్ వేసుకోవచ్చు, నచ్చింది సన్మాకి వేసుకుంటే అది ఒకసారి వేస్తాము. తర్వాత అది ఊడిపోయినా మళ్ళీ పురుగు పట్టినా ఏది పట్టినా అది ఇంకా అలానే దాన్ని మళ్ళీ డబల్ పని ఇబ్బంది. లేదంటే తలుపులు తీసిపోయేయడం అలా కాకుండా ఇంతకుముందు ఎలాగ ముక్కు పెట్టి చేసి ఉండేవాళ్ళం ఒకసారి గమనించండి. ఎంత షైనింగ్గా వస్తాయి, ఎంత డోర్లు ఎంత నీట్గా ఉంటాయి, ఎంత బలంగా ఉంటాయి, ఎన్ని రోజులు ఉంటాయి ఒకసారి మీరు గమనించండి. ఇవి ఇంకా ఆయన ఇది మర్చిపోయారండి. ఈ వర్క్ అంతా మర్చిపోయారు. ఎవరు చేయించట్లేదండి. అంత డబల్ పని అవుతుందని చెప్పేసి ఎవరు చేయించట్లేదు. నాకు ఈయన ఈ ఇంటి ఓనరు నాకు ఇలాగా తీసేసి మొత్తం సన్ గ్లాస్ తీసేసి ఇలా మొక్కు పెడుతుంటే చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా రోజుల తర్వాత దగ్గర దగ్గర 10 ఏళ్ళు దాటుతుందండి ఈ మొక్కులు ఇవన్నీ చేయించుకోవటం చాలామంది. ఇప్పుడు ఇలా ఈ వర్క్ చేస్తుంటే చేసే కొద్దీ నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు ఇచ్చే డబ్బులేమో కానీ నాకు మటుకు చాలా హ్యాపీగా ఉందండి. హ్యాపీగా చేసే మొత్తం 10 డోర్లు ఉంటాయి. మొత్తం క్లియర్ అయిపోయాక నేను పెయింట్ కూడా నెక్స్ట్ వీడియోలో పెయింట్ పెట్టేస్తానండి.